భారతదేశంలోని ఒక బిజీ నగరంలో పాఠశాల సెలవులు వచ్చినప్పుడు విద్యార్థులందరికీ ఆనందం మరియు ఎదురుచూపుల సమయం వచ్చింది. అందులో ఇద్దరు యువ సోదరులు రుద్ర మరియు లక్కీ ఉన్నారు. పెద్ద సోదరుడు రుద్ర సాహసోపేతమైన ఆత్మను మరియు అసంతృప్తికరమైన ఆసక్తిని కలిగి ఉన్నాడు, కాగా చిన్న సోదరుడు లక్కీ ఆశ్చర్యం మరియు మిశ్రమాన్ని సమానంగా ప్రసరించేవాడు. పాఠశాల సంవత్సరం ముగిసినప్పుడు సోదరులు రానున్న విరామాన్ని ఎదురుచూస్తూ ఉత్సాహంగా ఉన్నారు. వారి తల్లిదండ్రులు సెలవుల్లో అనేక రంజకమైన ప్రయాణాలను ప్రణాళిక చేశారు. భారతదేశంలోని విభిన్న భూభాగాలను అన్వేషణ మరియు కనుగొనడం నిండిన ప్రయాణం హామీ ఇచ్చారు. వారి మొదటి అడ్వెంచర్కు ముందు రోజు రుద్ర మరియు లక్కీ తమ ఉత్సాహాన్ని నియంత్రించలేకపోయారు. వారు తమ బ్యాగ్లను జాగ్రత్తగా ప్యాక్ చేశారు, మౌలిక అనుభవాలు మరియు మరువలేని క్షణాలను అందించే ఆశతో కూడి ఉన్న అద్భుతాలను ఊహించారు. హిమాలయాల మంచు కప్పిన కొండల నుండి గోవాలోని సూర్యరశ్మి తాకే బీచ్ల వరకు ప్రతి గమ్యం కొత్త అనుభవాలను మరియు మరువలేని క్షణాలను హామీ ఇస్తుంది. వారి ప్రయాణం ఒక రైల్వే ప్రయాణంతో ప్రారంభమైంది. ఇది వారిని నగరాల కట్టెల నుండి శాంతమైన గ్రామీణ దృశ్యాల వరకు అనేక దృశ్యాలు మరియు శబ్దాల మేళవింపులో ఉంచింది. రుద్ర మార్గదర్శక పుస్తకాలు మరియు మ్యాప్స్తో ప్రతి పట్టణం గురించి సమాచారం పంచుకుంటూ ఉత్సాహంగా ఉన్నాడు. ఏన్కాంటో లక్కీ కిటికీకి దగ్గరగా నొక్కి బయట ఉన్న ప్రకృతి దృశ్యాలను చూసి మంత్రిత్మకంగా ఉన్నాడు. వారి మొదటి గమ్యం కేరళ యొక్క పచ్చని అడవులు. అక్కడ వారు విరామ సమయంలో ఆకర్షణీయమైన జంతు సంరక్షణలో సాహసోపేతమైన సఫారీకి వెళ్లారు. వారు ఎలుకలు అడవిలో తిరుగుతున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వాటి భారీ రూపాలు ప్రకృతి యొక్క ఖచ్చితమైన శక్తిని ప్రదర్శిస్తున్నాయి. కోతులు చెట్లలో ఉరుకుతూ వారి ఆటలు సోదరులకి ఎప్పటికీ నవ్వు కలిగిస్తున్నాయి. ప్రకృతిలోని పక్షుల గానం విని రుద్ర మరియు లక్కీ బైనాకుల్స్తో ప్రతి జాతిని గుర్తించడానికి ఉత్సాహంగా ఉన్నారు. వారి మార్గదర్శక పుస్తకాలు వారి నమ్మకమైన సహాయకర్తలు అయ్యాయి. అడవిలోని మధ్యలో వారు ఒక దాచిన జలపాతం కనుగొన్నారు. దాని పతనమైన నీరు ప్రకృతి అందం యొక్క దృశ్యంగా ఉన్నది. సూర్యుడు దిగువకు చేరుకుంటున్నప్పుడు అడవిలోని నేలపై పొడవైన నీడలు వేస్తున్నప్పుడు రుద్ర మరియు లక్కీ తమ సుఖమైన లాడ్జ్కు తిరిగి వచ్చారు. వారి హృదయాలు వారి సాహసానికి ఆనందంతో నిండి ఉన్నాయి. వారు ప్రకృతి యొక్క అద్భుతాలను చూశారు. కేరళ యొక్క పచ్చని అడవుల దృశ్యాలు మరియు శబ్దాలతో తమ ఆత్మలను పునరుద్ధరించారు. రుద్ర తీక్షణమైన కళ్ళు ఆకుపచ్చని ఆకుల మధ్య దాగి ఉన్న గంభీరమైన పులిని గుర్తించగా, లక్కీ చెట్లపై హాయిగా ఆడుకుంటున్న ఉల్లాసమైన కోతుల ఆటలలో మునిగిపోయాడు. వాళ్ల ప్రయాణం తర్వాత రాజస్థాన్లోని రంగులతో నిండిన వీధులకు చేరుకుంది. అక్కడ వాళ్లు చరిత్ర మరియు సంప్రదాయాలతో నిండి ఉన్న పురాతన రాజభవనాలు, అలంకరించబడిన ఆలయాలు మరియు జీవవంతమైన మార్కెట్ల గుండా తిరిగారు. రాజస్థానీ సంస్కృతిని తన కెమెరాలో బంధించి రుద్ర జీవవంతమైన రంగులు మరియు సంక్లిష్టమైన నిర్మాణాలను చిరస్మరణీయం చేశాడు. అదే సమయంలో లక్కీ స్థానిక వంటకాల రుచులను ఆస్వాదించి సంప్రదాయ దుస్తులను ధరించడానికి ఉత్సాహంగా ఉన్నాడు.